వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీబీఐని ఉసిగొలిపి అక్రమంగా నిర్బంధించారని మాజీ ప్రధాని ఐకే గుజరాల్ తనయుడు రాజ్యసభ సభ్యుడు నరేష్ గుజరాల్ అన్నారు. తమకు వ్యతిరేకంగా గళమెత్తిన నేతలను సీబీఐ, ఐటీ వంటి సంస్థల పేర్లతో బయటపెట్టడం, అట్లాగే కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ సర్కార్కు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి లాంటి శక్తివంతమైన నేతలు ప్రజల్లో ఉంటే తుడిచిపెట్టుకుపోతామన్న భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన జైల్లో పెట్టించిందని మాజీ ప్రధాని ఐకే గుజరాల్ కుమారుడు నరేష్ గుజరాల్ ఆరోపించారు. జగన్ పై కాంగ్రెస్ సర్కారు కుట్రతో వ్యవహరిస్తోందని గుజరాల్ విమర్శించారు. ఏడాదిగా జగన్ ను జైల్లో పెట్టడం దారుణమన్నారు. That Jagan is the most popular leader today in Andhra Pradesh. If he was to be set free and go to his people, he will probably end up with more than 35 seats in the Lok Sabha. He will be a very dominant force in Indian politics. They want to contain him. Congress will be wiped out. So that is how they are using CBI. And this is ridiculous absolutely that the man is kept behind for a year on the pretext that if he was to be released, he will interfere with the investigations. Why can't they complete the investigations? This is a political ploy. ప్రతిపక్ష నేతలు ములాయం, మాయావతి, చౌతాలా జగన్లను సీబీఐ పేరుతో వేధిస్తున్నారని గుజరాల్ విమర్శించారు. Mr. Mulayam Singh Yadav is on record to say that they misuse the CBI, that they terrorize him through CBI. Everybody knows how Mayawati ji is petrified of the CBI. Mr. Om Prakash Chautala is behind bars on a flimsy case against CBI, is ensuring that he is not given bail. In Andhra Pradesh, the case of Jagan Reddy is before the whole public. తమను వ్యతిరేకించే జగన్ లాంటి జనాకర్షక నేతల్ని సీబీఐ, ఐటీ తదితర సంస్థల పేర్లతో యూపీఏ సర్కారు భయపెట్టే ప్రయత్నం చేస్తోందని గుజరాల్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాల కుట్రపూరిత చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలపెట్టుగా మారాయని గుజరాల్ ఘాటుగా మండిపడ్డారు. Congress government today at the center is so weak and Congress party is exposed on the charges of corruption. So the only way they can keep this discredited government together is by misusing CBI and other state instruments like income tax to keep the allies in tow. But this is very unhealthy for democracy. సీబీఐకి స్వేచ్ఛ కల్పించి స్వతంత్రంగా వ్యవహరించేలా ఒత్తిడి తేవాలని గుజరాల్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ సర్కారుకు ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. జన నాయకుణ్ణి జనంలో లేకుండా చేశారు. ప్రజల మనిషిని ప్రజలకు దూరం చేశారు. ఆత్మీయ నేతను కుట్రలతో, కుతంత్రాలతో బంధించారు. జగమంత కుటుంబం నుంచి జననాయకుణ్ణి విడదీశారు. తనను ఎదిరించిన వారిపై కక్ష సాధించడానికి ఎంతకైనా తెగించే కాంగ్రెస్ కుటిల రాజకీయంలో ఏడాదిగా సత్యం వధ, ధర్మం చెర, కాదంటే కుట్రే. ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం.